హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే టేస్టీగా అండ్ ఈజీగా చేసే పండు మిర్చి అనే టమాటో చట్నీ అండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేశారంటే మీరు లైఫ్లో మర్చిపోరండి ఆ ఫ్లేవర్ని. అంత బాగుంటుంది. ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. అది కాక ఇప్పుడు మనకి సీజన్ కదా, పండు మిర్చి వస్తుంది సీజన్. ఈ సీజన్లో కొత్త మిరపకాయలతో ఇలా ట్రై చేయండి. రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి దానికోసం ప్రాసెస్ అయితే ముందైతే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత మీరు పండుమిర్చి మీకు ఎంత క్వాంటిటీ చట్నీ కావాలంటే దానికి తగ్గట్టు పండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి. మంచిగా ఇలా పండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మీరు టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పండుమిర్చిలో ఘాటు ఉంటుంది అండ్ టమాటోలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషను చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపోయేలాగా. ఇలా యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే మీరు కొంచెం చింతపండు కొంచెమే ఎక్కువ యాడ్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటోస్ అనేది మనకి పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో మనకి ఫ్లేవర్కి తగ్గట్టుగా ధనియాలు, అసలు మంచి ఫ్లేవర్ అండి. నార్మల్గా రోటి పచ్చడి వేరు, ఇలా ధనియాలు యాడ్ చేసుకొని అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఈ పికిల్ మీరు ఫ్రై అవుతుంటేనే మీకు అసలు తొందరగా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలండి. టమాటో పీసెస్ అలాగే మనకి పండుమిర్చి పీసెస్ కూడా మంచిగా మెత్తగా అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మీరు కొంచెం ఎల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మీ దగ్గర రోల్ ఉంటే రోడ్తో దంచుకుంటే చాలా బాగుంటుందండి. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో లైట్గా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా లైట్గా బ్లెండ్ చేసుకుంటే ఒక్కసారి మీరు వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు అసలు మర్చిపోలేరు లైఫ్లో, అంత బాగుంటుంది. నేనైతే ఇలా మిక్సీలో అయితే యాడ్ చేస్తాను. దాంట్లో టేస్ట్ సరిపోయేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పడుతున్నానండి. ఇలా మిక్సీ అయితే కచ్చా పచ్చగా పట్టేశాను. తర్వాత దాన్ని వేడి అన్నంలో వేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి తర్వాత మీకు నచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. నేను ఇంకా డైలీ ఇదే తింటానేమో అయిపోయేదాకా అని చెప్పేసి పక్కింట్లో వాళ్ళకి ఇచ్చేసాను, అయిపోవాలి త్వరగా అని చెప్పేసి. లేకపోతే ఉందంటే మొత్తం డైలీ ఇదే తింటే అంత మంచిది కాదు కదా, వెయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి పక్కింట్లో వాళ్ళకి కొంచెం ఇచ్చేసాను. తర్వాత ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్